హాయ్, ఇవాళ మనం డే 12 వచ్చే ఎర్రర్ చూద్దామండి. మన ఇండియన్ ఫార్మాట్ ప్రకారం డే ఫస్ట్ అండ్ మంత్ సెకండ్ లాస్ట్ ఇయర్ ఉంటుంది కదా. ఒకవేళ పాత ఫార్మాట్ ఉన్నాయనుకోండి, లేదా డేటాబేస్ నుంచి వెళ్ళి రిపోర్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మంత్ తర్వాత డేటు తర్వాత ఇయర్ వచ్చేది అనుకోండి. సో అలాంటి వాటిని మనం ఎలా కరెక్ట్ చేయాలో చూద్దాం ఇవాళ. సో ఇప్పుడు మనం నార్మల్ ఫార్మాట్, మన సిస్టమ్ ఫార్మాట్కి తగ్గ డేట్ ఉందనుకోండి, దాన్ని మనం కావాల్సిన విధంగా మనం డేట్ని మాడిఫై చేసుకోవచ్చు. 14 మార్చ్ 2020 అంటే మాడిఫై చేసుకోవచ్చు ఇలా. సో కాకపోతే దీన్ని మనం మాడిఫై చేయలేము. సో డేట్ ఉందనుకోండి, సో ఇలా 14 మార్చ్ అని పెడతాం అనుకోండి. సో ఇలా ఇవ్వాలనుకోండి, మాడిఫై కాదనమాట. సో ఎర్రర్ వస్తుంది, రాదు అది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇది ఫస్ట్ మంత్ తర్వాత డేట్ తర్వాత ఇయర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని డేటాకి టెక్స్ట్ కాలమ్స్ ఉంటుంది కదా, డేటాలో టెక్స్ట్ కాలమ్స్ ఉంటుంది కదా, దానికి వెళ్ళండి. దానికి వెళ్ళేసి ఇక్కడ డెలిమిటెడ్ ఉంటుంది కదా, డెలిమిటెడ్ అట్లా ఉంచండి. నెక్స్ట్ అని కొట్టండి, మళ్ళీ నెక్స్ట్ అని కొట్టండి. ఇక్కడ డేట్ అని ఉంటుందండి. డేట్లో మనకు అది ఏ విధంగా ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. MDY అంటే మంత్, డే, ఇయర్. సో ఫస్ట్ మంత్ ఉంది, డే తర్వాత డే ఉంది, తర్వాత ఇయర్ ఉంది అని సెలెక్ట్ చేసుకోండి. ఫినిష్ కొట్టండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా అయితే ఇది మారిపోతుంది అనమాట. ఫస్ట్